హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. అయితే ఇప్పుడు మనం ఒక చోటకి బయలుదేరుతున్నామండి. మనకు చాలామంది కామెంట్స్లో కూడా అడుగుతున్నారు, ఫోన్ చేసి అడుగుతున్నారు. అప్పుడు ముందు వీడియోలో చెప్పాము 3 ఎకరాల ల్యాండ్ ఉందని చెప్పేసి. దానికోసం చాలామంది ఫోన్ చేసి చూపించండి ఎక్కడుందో, ఇంట్రెస్ట్ ఉందని చాలామంది అడుగుతున్నారు. అందుకు కాబట్టి ఇప్పుడు మనము అదేదైతే 3 ఎకరాలు ల్యాండ్ ఉందో అక్కడికి వెళ్ళి మనం ఆ చుట్టుపక్కల ఏమున్నాయి ఏంటనేది ఒకసారి వాళ్ళకి క్లియర్గా నేను చూపిస్తానండి. చూడండి. హాయ్ అండి, ఇందాక నేను మాట్లాడాను కదండి మనకి 3 ఎకరాలు సేల్కుందని చెప్పేసి. ఇప్పుడు అక్కడికే వచ్చామండి. ఇదిగో చూడండి, 3 ఎకరాలు బాగుంది. ఇక్కడ చిన్న విలేజ్ కూడా ఉన్నదండి. అంతా మనకి 60 అడుగుల రోడ్డు కూడా వచ్చిందండి. రోడ్డు అయితే బాగుంది, పెద్ద రోడ్డు వచ్చింది. అలాగే ఇక్కడ ఇంకా చిన్న మనకి వెంచర్లు కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూపిస్తామండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అయితే ఇదేనండి ల్యాండ్. 3 ఎకరాలు ల్యాండ్ అయితే ఇదేనండి సేల్కి వచ్చింది. ఒకసారి చూసుకోండి. ఎంత మొత్తం చుట్టూ సెక్యూరిటీకి మంచిగా స్ట్రాంగ్గా ఉండేటట్టు గోడ కూడా కట్టించారు. అంతా బాగుందండి. ఇక్కడ విలేజ్ కూడా ఉంది. ఊరేనండి, ఊరు చాలా బాగుంది. అదండి, మరి మళ్ళీ ఇక్కడ ఈ చుట్టుపక్కల కొంచెం ఏమున్నాయో మీకు నేను ఒకసారి చూపిస్తానండి. చూడండి ఒకసారి. మనం ఇప్పుడు ఇదిగో 10 అడుగుల దూరం వెళ్తే డిటీసీపీ వెంచర్ అయితే వచ్చేసి అది అక్కడ ఉన్నదండి. ఆ దగ్గరలో ఉన్నది మనం చల్లంపల్లి అండి విలేజ్. ఇది ఇక్కడ పక్కనే ఉందండి చల్లంపల్లి విలేజ్, బాగుంది. ఇదేమో రోడ్డు వచ్చేసి 60 ఫీట్ రోడ్డు అయితే వచ్చేసి మంచి రోడ్డు అయితే కూడా వచ్చిందండి. చాలా బాగుందండి చూడ్డానికైతేని. చూడండి ఒకసారి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూపించమన్నారు కదా, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటే ఫ్యూచర్లోకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా, లేదంటే మీరు కట్టుకుని ఉండాలనుకున్నా చాలా బాగుంటుందండి. ఫామ్ ల్యాండ్ కట్టుకునే వాళ్ళకి కానీ, ఫామ్ హౌస్లు కట్టుకునే వాళ్ళకి కానీ, ఇంకా మనకి ఒకవేళ వ్యవసాయం పండించుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బెస్ట్ ప్రైజ్ అండి, బెస్ట్ ప్లేస్ కూడా ఇది నాకు తెలిసి. ఒకసారి చూడండి. ఏదన్నా మీకు ఇంకా డీటెయిల్స్ వివరాలు కావాలంటే మా వారికి ఫోన్ చేస్తే ఆయన అన్నీ మీకు ఇంకా క్లియర్గా చెప్తారండి. అదండి, నాకైతే నచ్చింది. చుట్టూ గోడకండి సోలార్ ఫినిషింగ్ పెట్టించారండి. బోర్ ఉన్నదండి, కరెంట్ ఉన్నది. కరెంట్కి బోర్కి ఏ ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నదండి. మీకు చూపించాను కదండి 3 ఎకరాలు అక్కడ సేల్కి వచ్చిందని. అక్కడికి దగ్గరగా ఉన్నదండి, అక్కడికి దగ్గరగా ఇది వెంచర్ ఉన్నదండి. ఈ వెంచరు డిటీసీపీ వెంచర్ అండి. ఇది పూర్తి వివరాలు కావాలంటే మా వారికి ఫోన్ చేసి డీటెయిల్గా వివరాలు కనుక్కోండి. అబ్బో, ఏదో ఇది శ్రీశైలం హైవే కదండి. అది మనం చూపించిన వెంచర్ అది కింద ఉందండి. ఇది ఏంటది, ఆర్చ్ ఉంది కదండి. ఆర్చ్ దాటితే ఒక జస్ట్ 10 అడుగులు దూరం ఉందండి అంతే. ఈ ఆర్చ్ దాటి 10 అడుగులు దూరంలో మనం ఇప్పుడు ఏదైతే 3 ఎకరాలు సేల్స్కి వచ్చిందని చెప్పామో అది వచ్చేసి ఉన్నదండి. దానికి కూడా సెక్యూరిటీ అంతా బాగానే పెట్టారు. అలాగే మనకు అదిగోండి చూడండి, విలేజ్ దగ్గరగా ఉందండి. ఈ వెంచర్ కూడా చాలా విలేజ్కి దగ్గరగా వేశారండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి మీకు నేను ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది ఎన్ఆర్ఐస్ చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి మా వారిని, కావాలని చెప్పేసి చూపించండి అని. అందుకే చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇంకా మీకు ఏమున్నాయి ఏం లేదు అనేది ఒకసారి అన్న అయితే చెప్తారండి. ఈ ల్యాండ్కి అన్న ఓనర్ అన్నమాట. మాకు ఏవైతే మేము ఇప్పుడు ఫామ్ హౌస్ కట్టుకున్నామో
ఆ వెంచర్కి స్థలం మొత్తం అక్కడ ఫామ్ హౌస్ కట్టుకోవడానికి అన్న అంతా హెల్ప్ చేసి అంతా మాకు అన్న దగ్గరే తీసుకున్నాం మేము ఆ ల్యాండ్ వచ్చేసి. మాకు ఇప్పుడైతే ఇంత బాగున్నాము, సంతోషంగా ఉన్నాము, మేము ఇక్కడ ఇలా ఉన్నామని అంటే అన్న మాకు చాలా సపోర్ట్ ఉన్నారు. అన్న కూడా కారణం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏదైతే సేఫ్టీగా ఏదైతే ఉన్నదో అన్న మీకు ఇంకా క్లియర్గా చెప్తారో ఒకసారి వినండి. హాయ్ అండి, నా పేరు సురేందర్ రెడ్డి. ఈ ల్యాండ్ నేనే కొనుగోలు చేశాను. అంటే మేము యాక్చువల్లీ వెంచర్స్ వేస్తుంటాం, పెద్ద పెద్ద వెంచర్స్. ఇప్పుడు ఆ వెంచర్ ఉంది, ఆ వెంచర్కి వెళ్ళి అప్రోచ్ రోడ్కే ఈ 3 acres ఉంటుంది. అది వచ్చేసి 40 acre వెంచరు. వాళ్ళు 12,000 to 14,000 అమ్ముతున్నారండి. ఇప్పుడు ఈ రోడ్డుకున్న ప్రత్యేకత ఏంటంటే శ్రీశైలం రోడ్డు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లి ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి. దానివల్ల ఏంటంటే ఏరియా మీద మంచి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఫామ్ హౌస్ కట్టుకోవడానికి అనుకూలమైన ల్యాండ్ ఇది. మీకు లేఅవుట్ కూడా వేసుకోవచ్చు, లేఅవుట్ వేసినా మనకి ఇక్కడ 12,000 13,000 అమ్ముతున్నారు గజం. నేనేమంటానంటే ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ తీసుకుంటే 30 minutesలో వెళ్ళొచ్చు. 30 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్ట్. రింగ్ రోడ్ అయితే 25 కిలోమీటర్లు ఉంటుంది. మనకి రెండో రింగ్ రోడ్కి మనం 10 కిలోమీటర్ లోపలికి ఉన్నాం. అంటే ఇన్సైడ్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ అనమాట ఇది. దానివల్ల ఏంటంటే మనకు మంచి అప్రిషియేషన్ వస్తుంది. ప్లస్ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఊరు నుంచి, ఇది చల్లంపల్లి ఊరిది, ఈ ఊరు నుంచి అప్రోచ్ అయ్యే రోడ్డు ఇప్పుడు డబల్ రోడ్ అవుతుంది, 60 అడుగుల రోడ్డు అవుతుంది. మీకు వర్క్ వీడియో కూడా ఉంటుంది దాంట్లో చూడండి. ప్లస్ మీకు ఈ 60 అడుగుల రోడ్డు అప్రోచ్ వల్ల ఏంటంటే ఏరియా ల్యాండ్స్ రేట్స్ కూడా బాగా పెరిగిపోతాయి. ఇది స్టార్టింగ్లో ఉంది కాబట్టి చాలా రీజనబుల్గా ఉంది. ఇప్పుడు ప్లాటింగ్ కాస్ట్తో పోల్చుకుంటే మనకు 40 to 50% ఆ రేంజ్లోనే పడుతుంది మీకు. ప్లస్ సిటీకి కూడా మీకు 1 hourలో చేరుకోవచ్చు. మీరు గచ్చిబౌలికి 1 hourలో చేరుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సమ్ ప్లేసెస్ అంటే మన టీసీఎస్కి, గచ్చిబౌలి టీసీఎస్ అన్నీ 1 hourలో చేరుకోవచ్చు మీరు. శ్రీశైలం హైవేకి ఇక్కడ నుంచి 4 kilometers ఉంటుంది. 4 kilometers ఉంటుంది. ఆ 4 kilometers కూడా ఇప్పుడు 60 అడుగుల రోడ్డు వేస్తున్నారు. ఇప్పుడు మన వెంచర్ ముందు, మన ఈ ల్యాండ్ ముందు, ఈ 3 acre ముందు ఉన్న రోడ్డు సైజే అక్కడ కూడా 4 kilometers వేస్తున్నారు. గవర్నమెంట్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. వితిన్ 1 monthలో ఈ రోడ్డు కూడా 60 అడుగుల రోడ్డు అవుతుంది. మన ముందు కూడా బ్లాక్ టాప్ రోడ్డు అవుతుంది. ఎందుకంటే ఆ వెంచర్ వాళ్ళు ఇది బ్లాక్ టాప్ రోడ్డు చేస్తున్నారు, 60 అడుగుల రోడ్డు. అంతేనండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పాను కదండి, అక్కడ 60 అడుగుల రోడ్డు వచ్చేసిందని చెప్పేసి ఇదే రోడ్డు అండి. చల్లంపల్లి ఊరికి దగ్గర ఊరు రోడ్డు అండి ఇది. చల్లంపల్లి ఊరు రోడ్డుకి అలాగే మనం ఇప్పుడు లేఅవుట్ ఏదైతే చూపించామో, డిటీసీపీ వెంచర్ ఏదైతే చూపించామో దానికి కూడా కలుస్తుందండి ఈ రోడ్డు. అలాగే అక్కడ ఇప్పుడు చెప్పారు కదండి అన్న, ఆయనది కూడా పక్కనే అది సేల్కి వచ్చింది అన్నాను కదా, 3 ఎకరాలు పక్కనేనండి, రోడ్డుకు పక్కకే ఉన్నది, ఆ పక్కకే ఉన్నదన్నమాట. అంతా బాగుందండి. ఇప్పుడు రోడ్డుకి కానీ ఊరికి కానీ అన్నిటికి ఇక్కడ చక్కగా చిన్న చిన్న గుళ్ళు బాగున్నాయండి. రోడ్డు పక్క గంట గుళ్ళు కూడా ఉన్నాయి, బాగుంది. నేను ఇదంతా వచ్చేసి ఎందుకు చెప్తున్నానంటే అపార్థం చేసుకోవద్దండి. చాలామంది ఎన్ఆర్ఐస్ ఇంట్రెస్ట్ ఉన్నది, మాకు ఏమైనా ఉంటే చూపించండి అని ఫోన్ చేసి కాల్ చేసి అయితే చాలామంది అడుగుతున్నారండి. దాని గురించి అని మనలాగా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అన్న మాకు నమ్మకస్తుడు కాబట్టి ఆయన మనకి ఇంతవరకు దూరమైన 10 రూపాయలు ఎక్కువైనా మనకి మంచి ల్యాండే ఇస్తాడండి, అమ్ముతాడు అన్నమాట. ఆయన మోసం చేసే క్యాండిడేట్ కాదు, అన్న మాకు తెలుసు కాబట్టి 15 సంవత్సరాల నుంచి. అందుకనే అన్న ద్వారాగా చెప్పమంటే చెప్పడం జరిగింది. వేరే వాళ్ళు అయితే నేను అసలు రాకపోదునండి, అన్న మాకు తెలుసు కాబట్టి వచ్చాను. ఆయన కూడా మంచి ప్రాపర్టీయే చూపిస్తాడు, ఏదైనా సరే జెన్యూన్గా ఇస్తాడండి అన్న. ఆ నమ్మకంతోనే వచ్చాము. కాకపోతే మీరు ఒకసారి చూడండి మరి అయితే. ఇంకా మళ్ళీ వేరేలాగా అపార్థం చేసుకోవద్దు. నేను ఎప్పుడు ఫామ్ హౌస్ శ్రీదేవినేనండి. అమ్మో లారీ వచ్చేస్తుంది వచ్చింది. నేను ఎందుకంటేనండి చాలామంది కూడా చెప్తున్నారండి, ఫోన్ చేసి కాల్ చేసి మేము ఇలా పెట్టుబడి పెట్టాం, అలా పెట్టుబడి పెట్టాం, ల్యాండ్ పోయింది, ఇట్లా మోసం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ ఇది అది అని చాలామంది చెప్తున్నారండి. నిజమండి, జరుగుతున్నాయి. కాబట్టి అన్న మాకు తెలుసు కాబట్టి, నమ్మకస్తుడు కాబట్టి, అది జెన్యూన్ ప్రాపర్టీ అయితేనే చెప్తామని చెప్పేసి మేము అలాగ
ఆ అన్న మాకు కూడా డీటెయిల్గా చెప్పారు కాబట్టి వచ్చి చూపించడం జరిగిందండి, చెప్పడం జరుగుతుంది, చూపించడం జరుగుతుంది. ఇలాంటి ఇందులో మాత్రము ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఇది నేను హామీ ఇస్తున్నానండి. ఎందుకంటే మనకు తెలుసు అన్న, మాకు రిలేటివ్, మాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నానండి. అందుకని ఏం అపార్థం చేసుకోవద్దండి. ఎప్పుడు నేను మీ ఫామ్ హౌస్ శ్రీదేవినే, మీరు ఎప్పుడు మా ఫామ్ హౌస్కి రావచ్చు. మంచిగా కాసేపు టైం స్పెండ్ చేసి ఇలాగే మీకు దగ్గరగా, ఇలాగే మనకు మహేశ్వరానికి కూడా దగ్గరండి ఇది. ఇలాగే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు 3-4 కలిసి తీసుకుని కట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలామందికి ప్లాన్ ఉన్నదండి, ప్లాన్స్ ఉన్నాయి. అలా కూడా అడుగుతున్నారు ఫోన్ చేసి, మా ఫ్రెండ్స్ అందరూ 4 అన్న 3 తీసుకోవాలనుకుంటున్నాం అన్న అని చెప్పి మా వారికి కాల్ చేసి అడుగుతున్నారు. కాబట్టి దాని గురించి కూడా కొంత ఇది చూపించడం జరుగుతుందండి. అదండి, మళ్ళీ వేరే అపార్థాలు ఏం చేసుకోవద్దండి. దయచేసి మీరు ఒకసారి చెక్ చేసుకుని మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మా వారికి కాల్ చేయండి. మళ్ళీ అత్తమాను చెప్పినా బాగోదు కాబట్టి. అదండి, సరేనా? బాయ్ అండి.